RC16 గేమ్ చేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోయే బిగ్గెస్ట్ సినిమా ఇదే. సో దీనికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు మైసూరులోని చాముండేశ్వరి ఆలయంలో. సో దానికి సంబంధించిన ఫోటోలు బుచ్చిబాబు కూడా షేర్ చేయడం జరిగింది. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇప్పుడు గేమ్ చేంజర్ పైన ఖచ్చితంగా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే శంకర్ గారి డైరెక్షన్ లో అటు రామ్ చరణ్ వర్క్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ మాత్రం హై లెవెల్లోనే ఉన్నాయి. అయితే ప్రజెంట్ ఈ సినిమాస్ కి సంబంధించి గేమ్ చేంజర్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో నెక్స్ట్ గేమ్ చేంజర్ అయిపోయిన వెంటనే ఇంకా ఫ్యాన్స్ కి పండగ అని చెప్పుకోవచ్చు. RC16 స్టార్ట్ అయిపోతుంది. అయితే ఈ రోజు ఆల్రెడీ అక్కడ మైసూర్లోనే ఒక ఏరియాలో అక్కడ ఉన్న ఒక విలేజ్ లో ఒక సెట్ కూడా వేయడం జరిగిందంట. 3-4 days అక్కడే షూటింగ్ కూడా కంప్లీట్ చేస్తారని. అండ్ ఆ సెట్ ఎట్లా ఉంటదంటే కొంచెం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక కుస్తీ ఫైట్ అన్నట్టుగా అట్లా కూడా ఉండబోతుంది. అయితే కోడి రామ్మూర్తి నాయుడు గారి బయోపిక్ లాగా ఉండబోతుంది. అందుకోసమనే కొంచెం విలేజ్ బ్యాక్ డ్రాప్ తీసుకోవాలని అనుకున్నారు అన్నట్టు. అయితే ఈ రోజు ఫస్ట్ డే ఆఫ్ షూట్. అందులో రామ్ చరణ్ గారు ఇంకా రాలేదు, కానీ మిగతా యాక్టర్స్ తో సేమ్ ఆయన లేకుండా చేసే షూట్ ఉంటాయి, అది స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఫస్ట్ డే ఆఫ్ షూట్ కాబట్టి ఆయన ఆల్రెడీ దర్గాకి వెళ్ళినప్పుడు కూడా స్క్రిప్ట్ అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఫస్ట్ డే షూట్ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఆయన వెళ్ళి అక్కడ చాముండేశ్వరి అమ్మవారు, అక్కడ చాలా ఫేమస్ అమ్మవారు అది, అక్కడ వెళ్ళి మైసూర్లోని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని బయటకు వచ్చి షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. అయితే బుచ్చిబాబు విషయానికి వస్తే ఇది ఆయనకు సెకండ్ సినిమా. ఫస్ట్ సినిమా ఒప్పైనా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏవి పెట్టుకోకుండా ఒక కొత్త డైరెక్టర్ కొత్త హీరోతో స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఆ సినిమా ఊహించని విధంగా మంచి భారీ హిట్ కొట్టింది. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయబోయేది మాత్రం ఖచ్చితంగా బిగ్గెస్ట్ ప్రాజెక్టే. అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకుంటారు. ఒకవైపు రామ్ చరణ్, అదే విధంగా బుచ్చిబాబు అంటే కూడా ఆల్రెడీ ఇప్పుడు దాని గురించి తెలిసింది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మరి ఈ ఎక్స్పెక్టేషన్స్ కి బుచ్చిబాబు తీసుకెళ్లగలుగుతాడా అని కొంతమంది ఫ్యాన్స్ కూడా అనుమానం పడుతున్నారు. ఖచ్చితంగా ఆయన కూడా అదే అనుకుంటున్నాడు. ఇది ఆ ఫోటో పెట్టి దాని కింద కూడా క్యాప్షన్ ఇది నా బిగ్గెస్ట్ డే, నాకు ఖచ్చితంగా లైఫ్ టైం గుర్తు పెట్టుకుంటానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఒకటి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా అంటే నువ్వు 1% చూపించాలంటే నువ్వు 100% చూపించాలి. నువ్వు 10% హైప్ ఇచ్చినంటే నువ్వు 1000% చూపించాలి. అట్లా హైప్ ని బట్టి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. సో అది తప్పు కాదు ఖచ్చితంగా. అండ్ RC16 పైన హైప్ ఉండడానికి మన మెయిన్ రీజన్ ఏంటంటే ఉప్పెన మూవీలో వైష్ణవ్ తేజ్ కొత్తనే, ఆయన కొత్త డైరెక్టర్ కొత్తనే, హీరోయిన్ కూడా ఫస్ట్ సినిమాని కృతి శెట్టి, ఇద్దరు మొత్తం అందులో అందులో తెలిసిన క్యారెక్టర్ ఏదైనా విజయ్ సేతుపతి ఒక్కరే, ఇంకెవ్వరు అందులో తెలిసిన వాళ్ళు లేరు. మరి ఆ క్యారెక్టర్స్ తోనే ఆయన ఆ లెవెల్ ఇవ్వగలిగారు అంటే ఈ సినిమాలో అటు జగపతి బాబు ఉంటున్నారు, అదే విధంగా AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు, ఇటు మనకి సినిమా పరంగా కెమెరామ్యాన్స్ కానివ్వండి ఎవరైనా కూడా జాన్వీ కపూర్ అందరికంటే ముందు దేవరా కంటే ముందు కూడా ఈయననే ఫస్ట్ ఆడిషన్ చేసి ఆయన అనుకున్నది. దేవరా ఫస్ట్ వచ్చింది అంతే. అయితే జాన్వీ కపూర్ ఇలా ఇప్పుడు ఇంతమంది స్టార్డమ్ ని ఫస్ట్ సినిమా హిట్ అయ్యి సెకండ్ సినిమాకి చాలా మంది దానికే అంటున్నారు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సుకుమార్ కి లైఫ్ లాంగ్ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. లైఫ్ లాంగ్ అని చెప్పేసి ఎందుకు లైఫ్ లాంగ్ అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ డైరెక్టర్ అయినప్పటికీ అవ్వకన్నా ముందు ప్రతిరోజు సుకుమార్ కి నేను ఉన్నా అని. అదే కాకుండా రంగస్థలం మూవీలో ఆయన చాలా మందికి అవుట్పుట్స్ అడిగారట, ఆయనకి ఏదైనా ఒక డిసేబిలిటీ పెడితే బాగుంటది, ఏది పెడదాము, సైట్ పెడదామా లేకపోతే హ్యాండ్, చాలా చెప్పారట. కానీ బుచ్చిబాబు వచ్చి డెఫ్ అని చౌటోడ్ లాగా చేద్దాం సార్, కొంచెం అది కూడా హైప్ అవుతుంది అనే విధంగా ఆయన చెప్పారట. ఆ ఒక స్టోరీ వర్డ్ చెప్తేనే అది చాలా హైలైట్, అదొక్కటే చాలా హైలైట్. ఎందుకంటే ఆ సినిమా మొత్తం ఆ చౌటుతోనే నడుస్తుంది. అటువంటిది ఒక చిన్న ఇన్పుట్ ఇస్తేనే సినిమా ఆ లెవెల్లో ఉంది. సినిమా తీస్తే ఎక్స్పెక్టేషన్స్ ఇంకా మీరు అక్కడే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ సినిమానే 100 crores కొట్టారు, వై నాట్ వి ఎక్స్పెక్ట్ సెకండ్ సినిమా. సో ఖచ్చితంగా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఇంకా రాకపోయే ముందే ఈ సినిమాకి సంబంధించి RC16 ఆల్రెడీ స్టార్ట్ చేయడం కూడా జరిగింది కాబట్టి తొందరలోనే సినిమా రాబోతుందని కూడా అనుకుంటున్నాను. ఒకటి గేమ్ చేంజర్ అనేది రామ్ చరణ్ కోసం కాదు, నిజానికి గేమ్ చేంజర్ ఇంపార్టెంట్ శంకర్ గారికి. ఎందుకంటే ఆయనకు ఒక ఫ్లాప్ రావడం వల్ల చాలా మంది భారతీయుడు 2 తర్వాత కొంచెం భయపడ్డారు, పడుతుంది. ఆల్రెడీ ఆయనకు చాలా హిట్స్ ఉన్నాయి, ఇది కాకపోతే నెక్స్ట్ ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇప్పుడు శంకర్ గారికి ఇది మెయిన్ టైం. January 10th కి ఆయన హిట్ కొట్టాలా, ఆయనకి ఇది ప్లస్ అవుతుంది. బట్ దీని తర్వాత వచ్చే మూవీ ఖచ్చితంగా ఫ్యాన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ మూవీకే ఈ లెవెల్లో ఉంటే RC16 ఇంకెట్లా ఉంటాయి అది.
సో అట్లా బుచ్చిబాబు పైన ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి అండ్ ఇప్పుడు వచ్చే గేమ్ చేంజర్ పైన కూడా అంతే ఉన్నాయి. ఓకే.